హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేసానండి. అదే శేఖర్ కమల డైరెక్షన్లో వచ్చిన కుబేరా మూవీ అయితే చాలా బాగుంది. మూవీని అయితే ఫ్యామిలీతో వెళ్ళి చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మూవీలో ఎలాంటి వల్గర్ సీన్స్ కానీ ఏమీ లేవు, చాలా బాగా తీశారు. శేఖర్ కమల డైరెక్షన్ అంటేనే చాలా నీట్గా ఉంటుంది. అలాగే ఈ మూవీ కూడా చాలా నీట్గా తీశారనమాట. ఈ మూవీలో ధనుష్ గారు లీడ్ రోల్ ప్లే చేశారు. ఇంకా ఈయనకి సపోర్టింగ్గా రష్మిక గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. రష్మి గారు క్యారెక్టర్ చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఇంకా మూవీలోకి వెళ్ళిపోతే నాగార్జున గారు కొంచెం ఎగనిస్ట్గా యాంటీగా యాక్ట్ చేశారు. అయినా సరే ఆయన క్యారెక్టర్ కూడా నెగిటివ్గా ఉన్నా చాలా బాగుంటుంది. నాగార్జున గారు ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్ కన్నా ఈ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మూవీ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా చక్కగా నీట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగా ఎప్పుడైతే రష్మిక గారు ఎంటర్ అవుతారో అప్పటి నుంచి కొంచెం కామెడీ, మనకి అక్కడక్కడ కామెడీ ఇన్నోసెంట్ క్యారెక్టర్తో రష్మిక గారు చాలా బాగా కనిపిస్తారు ఇందులో. రష్మిక గారి క్యారెక్టర్ ద్వారా కొంచెం అలా థ్రిల్లింగ్గా వెళ్ళిపోతున్న మూవీకి కొంచెం ఫన్ అయితే యాడ్ అవుతుందన్నమాట. ఇంకా నాగార్జున గారు కొంచెం కొంచెం బాగుంటుంది. అంటే కొంచెం వెళ్ళిన తర్వాత మూవీలో కొంచెం ల్యాగ్ అయితే అనిపిస్తుంది అనమాట. తర్వాత సెకండ్ హాఫ్ నుంచి మూవీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకా అలా చేజింగ్ వచ్చిన తర్వాత మనకి కొంచెం ఇంత చేజింగ్ అనిపించేటప్పుడు మళ్ళీ విలన్ క్యారెక్టర్ని కొంచెం మళ్ళీ అడుక్కునే స్టేజ్కి అయితే హీరో తీసుకొస్తాడు. అక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించిన కొంచెం క్లైమాక్స్ అయితే ఇంకా కొంచెం మారిస్తే బాగుంది అనిపించింది. క్లైమాక్స్ కొంచెం మార్చి కొంచెం డిఫరెంట్గా తీసుంటే ఇంకా సూపర్ సినిమా అయితే ఇంకా సూపర్ డూపర్ హిట్ అయిపోను. కొంచెం క్లైమాక్స్ అన్నది నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది, కొంచెం మార్చితే ఇంకా బాగుంది అనిపించింది. కాకపోతే ఇందులో ఇంకా నాగార్జున క్యారెక్టర్ ఎంతవరకు సినిమాకి కీ రోల్ ప్లే చేస్తుందో అంతకన్నా కూడా రష్మిక గారి క్యారెక్టర్ ఇంకా బాగా ఉంటుంది. రష్మిక గారు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో మనకు కొంచెం ఫన్ యాడ్ అయ్యి ఇంకా చూడాలి అనే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. స్టార్టింగ్లో కొంచెం అలా వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే కొంచెం మనకి ల్యాగ్లా అనిపిస్తూ ఉంటుంది. కొంచెం ఫన్ లేదు, అలా వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. ఈ ధనుష్ గారి క్యారెక్టర్కి అయితే సూపర్. మరి ఆయనకైతే హ్యాట్స్ ఆఫ్. మరి మనం బిచ్చగాడు మూవీ చూసాం కదా, విజయ్ ఆంటోనీ కన్నా డబల్ త్రిబుల్ చేసేసారు ఇందులో ధనుష్ గారు. నాకైతే ధనుష్ గారి క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. ఆయన తప్ప ఎవరు చెయ్యలేరు అనేంత బాగా చేసేసారనమాట. అందులో జీవించేశారు, చాలా బాగా చూపించారు. మూవీని అందరూ చూసి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది మూవీ. ఒక ఆడియన్స్కి ఒక పక్క కొంచెం డిసప్పాయింట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్